రాష్ట్రంలో ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఈరోజు విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున చాలామంది పట్టణాలను ఎంచుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎట్టిపోతుందని ఒక అంచనాకు వస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు దోచుకోవడం కోసం తప్పించి దోచుకొని దాచుకోవడం కోసం తప్పించి రాజకీయాల్లోకి నేడు ఈ యొక్క రాజకీయ నాయకులందరూ వస్తున్నారు. కేవలం అభివృద్ధి చూడాలని, అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ నాయకులకి అసలు పట్టట్లేదు. మనం కూడా ఒక ప్రజలుగా మనం కోరుకునేది ఏంటంటే, మాకు డబ్బులు ఇస్తాడు, ఆయన దోచుకొని నాకేంది, రాజకీయ నాయకులు అంటే దోచుకుంటారు అని ఒక సామాజికంగా మానసికంగా ఒక ప్రజలు ఆలోచన కలిగి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. నేడు మనం అందరం ఆలోచిస్తున్నదంతా రాబోయే భవిష్యత్తున్న ఏదైతే నూతన జనరేషన్ ఉందో వాళ్ళందరికీ పెద్ద సవాల్గా మారుతుంది. రాజకీయ నాయకులు దోచుకొనియండి, మాకు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు అని మీరు అనుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది, కనిపించదు. బతుకు లేక ఏం పని చేయాలో తెలియక వాళ్ళు ప్రాణాలు సైతం విడిచిపెడతారు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్టేకు రేపు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు శూన్యమయ్యేటట్టుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానివ్వండి, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానివ్వండి, మనం ఎన్నికల్లో నిల్చొందాం. మనం అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని నడిపిద్దాం. మనం రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బులు మనకి ఓటుకి ఇచ్చిన ఆ డబ్బులు తీసుకొని మన అభ్యర్థులను గెలిపించుకుందాం, మన పిల్లల భవిష్యత్తు గెలిపించుకుందాం. మన పిల్లల్ని ఎదుగుదలకి, వాళ్ళకి ఆర్థికంగా ఎదిగేందుకు, విజ్ఞానంగా ఎదిగేందుకు, విద్య అధికంగా అభ్యసించేందుకు వీటన్నిటికీ మనం సహకరిద్దాం. నేడు వాళ్ళు ఇస్తున్నటువంటి 3,000, 5,000 ఓటుకి ఇచ్చిన డబ్బులు మనకి దేనికి పనికిరావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్నికలలో విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ సింబల్పై మన ఓటు మనం వేసుకుందాం. విద్యార్థుల రాజకీయ పార్టీ అందరికీ అవకాశం కల్పిస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, దోచుకోవాలనే ఆలోచన ఉన్నారో వాళ్ళకి ఇక్కడ సీట్లు ఇవ్వట్లేదు. ఎవరైతే బాధితులుగా ఉన్నారో, బాధ్యత కలిగి ఉన్నారో, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్న ఆలోచన ఉన్నదో వాళ్ళకి మాత్రమే విద్యార్థుల రాజకీయ పార్టీ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరందరూ అవగాహన చేసుకోవాలా. ఓటుకి నోట్లు ఇస్తే తీసుకోండి, కానీ రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయొద్దని మీ అందరినీ వేడుకుంటున్నా. విద్యార్థుల రాజకీయ పార్టీని దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మీ అందరి దగ్గరికి మేము వస్తున్నాం, గడప గడపకి మేము వస్తాం. మీరు కూడా విద్యార్థుల రాజకీయ పార్టీని, ఆ పేరుని బలంగా ప్రజల్లో తీసుకెళ్లాలని మీ అందరిని కూడా వేడుకుంటున్నాం. మనం దోచుకోలేదు, దాచుకోలేదు. మీ అందరికీ ఇచ్చేందుకు మా దగ్గర శక్తి లేదు. దోచుకొని దాచుకున్న వ్యక్తులు మీకు డబ్బులు పంచితే అవి తీసుకోండి. విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మన యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాం.